నన్ను ఆశీర్వదించు. నా ఆశీర్వాదం ఒక్కటే, నీ జీవితం ఆనందంగా గడవాలని. నువ్వనుకున్న మార్గంలోనే నడు, కానీ అందులోని కష్టాలకి నష్టాలకి మాత్రం నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే. హాయ్ వదినా, బాయ్. ప్రశాంత్, ఈ హాయ్ ఏమిటి బాయ్ ఏమిటి? ఎక్కడికి వెళ్తున్నావు? అదేంటి వదినా, కాలేజ్కి వెళ్తున్నాను. అర్చన కాలేజ్ లేదని చెప్పిందిగా. అది కాలేజ్ అంటే అదే మా ప్రిన్సిపాల్ గారు ఏదో అర్జెంటుగా మీటింగ్ ఉంది రమ్మంటేను వెళ్తున్నాను. అదేమిటి ప్రశాంత్, మొన్నే కదా ప్రిన్సిపల్ ఫారెన్ టూర్ వెళ్ళాడని చెప్పా. అది అదే వైస్ ప్రిన్సిపల్ గారు. వైస్ ప్రిన్సిపలా? వస్తాను వదినా. ప్రశాంత్, కార్ కీస్ తీసుకున్నావా? ఉదయం టిఫిన్ చేస్తూ మర్చిపోయినట్టున్నాను. థ్యాంక్స్ వదినా. ప్రశాంతంగా ఉండే ప్రశాంత్లో మొదటిసారిగా కంగారు చూస్తున్నాను. అబ్బే అదే లేదు వదినా. అమ్మో, నాకు లేట్ అవుతుంది. వస్తాను వదినా. బయటికెళ్తున్నారా మల్లిక? షాపింగ్కి. ఒక్కరే వెళ్తారా? ఏ, నేను వస్తాను. కిట్టు, కూరలు ఫ్రిడ్జ్లో పెట్టేసాయి. అబ్బే పర్లేదండి, పెద్దగా షాపింగ్ ఏం లేదు. అయితే మరీ మంచిదండి, వచ్చే వంట చేసుకుంటాను. పర్లేదు, ఇంట్లో కూడా ఎవరూ లేరు కదా. గంటలో కొంపలే మునగవులేండి, పదండి. వద్దు, అక్కడికి మా ఫ్రెండ్ వస్తుంది. హైదరాబాద్లో ఎవరూ లేరన్నారుగా. ఉంది, చిన్నప్పటి క్లాస్మేట్ తను. ఓ, తనొస్తోంది. అయినా ఇంతసేపు, గంటలో వచ్చేస్తానుగా. వచ్చేటప్పుడు ఆవిడ్ని వెంట తీసుకురండి. చిన్నప్పటి ఫ్రెండ్ అన్నారు కదా, ఇంటికి పిలవకపోతే బావుండదు కదా. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. మీరు వర్రీ కాకండి, ఇంతకు ముందంత కొత్త లేదు, వెళ్ళి రాగలను. అవునవును, తిరుగుతున్నారు కదా, భయం పోయింటుంది. అదే ఇంతకుముందు బయటికి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు కదా, ఇప్పుడు అలాంటి భయమేమీ లేదు అంటున్నాను. మీరు బాగా దగ్గరయ్యారు కదా. వస్తాను. కాస్త ముందు బయలుదేరుండాల్సింది, ప్రశాంత్ కలిసి వెళ్ళేవాళ్ళు. నా గురించి ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. అది ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉండాలి. వస్తాను.
మల్లిక ఇంటి నుంచి రానని ఫోన్ చేస్తోందా, లేట్ అవుతోందని ఫోన్ చేస్తోందా, ఇంకా ఏమన్నా? హలో, మా మల్లికా మేడం గారు బయలుదేరారు. బహుశా తమరి దగ్గరికి అనుకుంటాను. బాగానే గెస్ చేశారు. కరెక్టే. తను రావడం పోవడం వరకే నేను గెస్ చేస్తున్నాను. కానీ ఇప్పటి వరకు మీకెంత సమర్పించారో ఇంకెంత. ఏంటి, నా లాభ నష్టాల గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నారు? చాలా థ్యాంక్స్. అంతా లాభమే కదా. మీ బిజినెస్లో నష్టం ఎక్కడుంది? డబ్బు రావడమే లాభం అనుకుంటున్నాను. నా జీవితం ఎంత రిస్క్లో ఉందో నీకు తెలుసా? ఆయుధాలు అస్త్రాలు నీ దగ్గరే ఉన్నాయి. ఇంకా నీకు రిస్క్ ఏమిటి? మల్లిక అంటే తల్లో పెట్టుకునే మల్లె పువ్వు అనుకుంటున్నావా? పప్పులో వేసుకునే కరివేపాకు కట్ట అనుకుంటున్నావా? ఆర్డిఎక్స్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్ కలిపి పేలితే ఎలా ఉంటుందో ఊహించుకో. అది మల్లిక. ఒక పంచే, నేను నీకు 10 లక్షలు ఇస్తాను. సింగిల్ పేమెంట్. మల్లికని ఎవ్వరికీ అనుమానం రాకుండా లేపే. డబ్బు లేదు లేదు అంటూనే ఫోన్ చేసి పిలిపించి డబ్బులిస్తున్నావు ఏంటి? దీని వెనక బేతాళ కదేం లేదు కదా? నా జీవితం ఉంది, అది నీ చేతుల్లో ఉంది. అదిస్తే వెళ్ళిపోతాను. ఏ నమ్మకంతో నాకిచ్చావు ఈ డబ్బు? నిన్ను నమ్మటం తప్ప నేను చేయగలిగిందేమీ లేదు. ఈ కథ ఇంతటితో ముగించడం నాకిష్టం లేదు. అంటే నువ్వు బంగారు గుడ్లు పెట్టే బాతుని ఎవరైనా వదులుకుంటారా? నీకిచ్చిన మాట ప్రకారం ఈ ఫోటోలు ఎక్కడా లీక్ చేయను. నాకు కూడా కొన్ని సిద్ధాంతాలున్నాయి. ఈ డబ్బు ప్రస్తుతాన్ని నాకు సరిపోతుంది. మళ్ళీ అవసరమైనప్పుడు వస్తా. అవును, నేను ఇన్ని షాకులిచ్చినా నువ్వు కొంచెం కూడా భయపడట్లేదేంటి? నాకు ఏదో అనుమానంగా ఉంది. నువ్వు డైరెక్ట్గా ఇంటికొచ్చి నాకు ఫోటోలిచ్చావు. రాజశేఖరం గారిని పరిచయం చేసుకున్నా. ఇంట్లో అందరూ ఉండగా నా బెడ్రూంలోకొచ్చి నానా మాట్లాడినా. ఆయన పరువును అడ్డం పెట్టుకుని
నాకు చావడానికి కూడా అవకాశం లేకుండా చేశావు. ఇంతకంటే షాకే ఉంటుంది. ఆ, మల్లిక, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. పద వెళ్దాం, పద. వస్తున్నాను. ఏమైంది? వాడికి రాడు. అంటే అంటే ఏంటి ప్రశాంత్? వివరాల తర్వాత. వాడికి రాడు, ఫోన్ కూడా చేయడు. అంటే అంటే అతను ఏం చేశారు?
హాయ్. హాయ్. డిస్టర్బ్ చేశానా? ఏంటి ఈ టైంలో? నిద్ర రావడం లేదు. ఆర్ యూ ఆల్ రైట్? స్టూపిడ్. అది సరే కానీ సరదాగా నెక్లెస్ రోడ్ దాకా వెళ్దామా? ఇప్పుడా? నాకు నీ దగ్గర ఉండాలనిపిస్తోంది సూరి. ప్లీజ్. ఇప్పుడు మనం బయటికెళ్తే పోలీసులు లోపల తోస్తారు. అంత నార్మల్గా తీసుకుంటావే, ఏ రావడం ఇష్టం లేదా? నీ పక్కన ఉండడం కోసమేగా ఈ కష్టాలు. మరి రావడానికి ఏమైంది? అరే నీకు అర్థం కాదా? ఇప్పుడు ఇలాంటి చోట్ల పక్కన అమ్మాయిని చూస్తే పోలీసులు ఊరుకుంటారా? ఏం చేస్తారు? మహా అయితే కేసు పెడతారు. పెట్టని, మాదంతా లాయర్స్ ఫ్యామిలీ. ఎవరో ఒకళ్ళు విడిపిస్తారు. విడిపించడమా? నాకు యావజ్జీవ శిక్ష పడేసి నిన్ను మరొకరికిచ్చి ముడేస్తారు. హలో, అలా జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి నేను అప్పటి పల్లవిని కాను. ఓకే, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఏంటి, నిద్ర చెడగొట్టానా? ఇది మనకో లెక్క. అప్పట్లో టోటల్ నైట్స్ మాటలతో గడిచేవి కదా. పొద్దున్నే అందరు లేచే టైంకి పడుకునేవాళ్ళం కదు పల్లవి? ఏంటి, ఏమైంది? అది గ్లాసు. గ్లాసా? ఐ మీన్ వాటర్ గ్లాస్. ఓ, ఏంటో పల్లవి, నిద్ర మత్తులో ఏం చేస్తున్నానో తెలియట్లేదు. నువ్వు పడకుండా జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు ఎక్కడ పడతాం? 8 ఏళ్ల క్రితమే పడ్డాం ప్రేమలో. అలాగే ఉండు, ఏం పర్లేదు. గుడ్ నైట్. ఐ లవ్ యూ పల్లవి. ఐ టు. ఐ మిస్ యూ. గుడ్ నైట్. ఎవర్ని మిస్ అయ్యానంటున్నారు? ఇంకెవర్ని? నిన్నే. పెద్ద ఆయన మనం అందరం ఒకసారి కలవాలంటున్నాడు. ఎందుకు? జస్టిస్ రాజశేఖరం గారిని లోకాయుక్తగా ప్రపోజల్ చేయడం జరిగింది. నో.